హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఫ్రీ బస్సును ఇలా కూడా వాడతారా? 13 ఏళ్ల బాలిక ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇటీవల కరీంనగర్లో మిస్ అయిన 13 ఏళ్ల విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసులు 3 రోజుల సర్చ్ ఆపరేషన్ అనంతరం ఆసక్తికర ట్విస్ట్ ఒకటి బయటపడింది. హాస్టల్కి వెళ్లడం ఇష్టం లేని ఆ విద్యార్థిని అటు పోలీసులను ఇటు కుటుంబ సభ్యులను టెన్షన్లో పెట్టేసి ఫ్రీ బస్లో చక్కర్లు కొట్టింది. చివరకు జేబీఎస్లో ఆ బాలికను అదుపులోకి తీసుకున్న ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్లోని విద్యారణ్యపురికి చెందిన 13 ఏళ్ల విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతుంది. స్కూల్లో సెలవులు రావడంతో కొద్ది రోజుల క్రితం పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అనంతరం అక్కడ నుంచి 27న సదరు బాలికను తాతయ్య బస్సు ఎక్కించి ఆమె తండ్రికి సమాచారం అందించాడు. రాత్రి అవుతున్నా ఇంకా బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అటు బాలిక కరీంనగర్ నుంచి జేబీఎస్కు వెళ్లి అక్కడ నుంచి సుమారు 36 గంటల పాటు జగిత్యాల, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంతాలన్నీ తిరిగి గురువారం అర్ధరాత్రి మళ్లీ జేబీఎస్కు చేరింది. ఓ ఆటో డ్రైవర్ సదు బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్కి వెళ్లడం ఇష్టం లేకపోవడం, బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మంచినీళ్లు తాగుతూ అలా అన్ని ప్రాంతాలకు వెళ్ళినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.